సార్ ఒక సిద్ధపురుషుడి ఆశీర్వాదం ఒక ప్రభావం మీ మీద ఉందని విన్నాం. సిద్ధపురుషుడు అంటే రామరాజు గారి కొడుకు అన్నాడు కదా, నా మానసపుత్రుడు అన్నాడు కదా. అలా మానసపుత్రునికి భాగం ఇవ్వాలి కదా, పాలు ఇవ్వాలి కదా. అలా ఆంధ్రయోగులోని తన 30 సంవత్సరాల పరిశోధనలో 6 సంపుటాలు వేస్తాడు. ఈ 6 సంపుటాల ప్రథమ పుస్తకాన్ని పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు ఆవిష్కరిస్తాడు. తతిమ్మ 5 పుస్తకాలు శ్రీరామ్ సార్ అని ఒక ఇంగ్లీషు లెక్చరర్ టక్కు టమారాలు ఒక కలెక్టర్ రేంజ్లో కనపడుతుంటాడు. అతను సిద్ధపురుషుడు అంటే ఎవరు నమ్మరు. నాన్నగారు 2వ పుస్తకం ఆవిష్కరణాడు. నేను దానికి గురు పరంపర మీద ఒక గీతం ఉంటుంది, దాన్ని నేను ప్రార్థన గీతగా పాడితే సార్ వచ్చి ఆవిష్కరించాడు. అలా 5 పుస్తకాల ఆవిష్కరణకు సారే వచ్చాడు. ఆ 5 పుస్తకాలకు నేను ఆ గీతం పాడుతూ వచ్చాను. అలా పాడిన ఆ పాట విన్న ఆ సారు, నా పాటను విన్న సారు తర్వాత తనను కలవడానికి ఇక్కడ కొన్ని సంవత్సరాలు నిరీక్షించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొన్ని వందల వేల మంది ఐఏఎస్లు తన భక్తులు ఉన్నారు. ఇక్కడ అజ్ఞాత నక్సలేటులాగా అజ్ఞాత రాడికలిజం ఒక పరమ గురువుగా వరదిల్లుతాడు ఆయన. అజ్ఞాత వేలుపు, అన్ని తానైనను నడిపే అజ్ఞాత వేలుపు అంటాను నేను ఆయనను. అలా ఆయన ప్రభావం వచ్చినప్పుడు నాన్నగారిని రామరాజు గారు మీ ఇంటికి ఒక కవి వస్తాడు, తను పిలిస్తే ఎక్కడన్నా వస్తాడా అన్నప్పుడు నన్ను నాన్నగారు అడిగాడు. ఏమరా సార్ అడుగుతున్నాడు, నీదేం అదృష్టంరా, నా ఇంటికి ఆయన ఎప్పుడు రమ్మన్నా రాలే, నిన్ను కలిసేందుకు వస్తాడట్రా. ఆయనను కలిసినప్పుడు నేను కొద్దిగా అచ్చరువు పొందిన మేడం. ఈయనే సిద్ధపురుషుడు ఏంది? నాన్నగారి పుస్తకాలలో సజీవ పురుషులల్లో ఆయన ఉన్నాడు. అందరూ సారు కోసం పరిగెత్తితే ఏం అదృష్టమో, సారు నన్ను అడుక్కుంటా నా జీవితంలోకి వస్తాడు. నాకెప్పుడు ఒక బాధ ఉండేది మేడం, నన్ను కన్న వాళ్ళు ఎవరు, తనకు డిఎన్ఏలన్న లోపం వస్తుందొచ్చు కానీ తన చెప్పితే లోపం ఉండదు. నాన్నగారు చెప్పింది ఏంటంటే, ఎవరు కాలజ్ఞానం చెప్పినా ఇప్పటికి నాన్న ఎంతమంది దివ్య పురుషులు వచ్చినా సారు చేసిన ప్రమాణం ఇప్పటికి ఎవరు ప్రదర్శించలేదురా అన్నాడు. ఏంటిది ఆ ప్రమాణం అంటే, కాలాన్ని తన మాటగా రాసి సంతకం చేసి డేట్ వేస్తాడు. అట్లా సంతకం చేసిన కాలజ్ఞాని రాలే మనకు భూమి మీద. అలా ఇంతటి తెలిసిన వాడికి నా జీవన రహస్యం తప్పకుండా తెలుస్తుంది. నా అమ్మ నాన్నలు ఎవరు సారు, నాకు ఎప్పుడు రంపపు కోతగా ఉన్నది అని అడుగుతున్నప్పుడు సారు తడుముకోకుండా ఇట్లా ఇట్లా ట్రాన్స్ చేస్తాడు. ఆయన కనుబొమ్మ మీదకైనా దృష్టి వస్తుంది, ఇట్లా ట్రాన్స్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి. అయితే నీకు అమ్మ నాన్నల గొడవ ఎందుకు వచ్చింది అంటే, నన్ను చూసిన వాళ్ళే నా అమ్మ నాన్నలు అనేది ఎప్పుడు ఉండేది నాకు. అది డోలాయమానంగా కూడా ఉండేది. అవునా, ఒకవేళ అమ్మ నాన్నలు అయితే ఇంత నికృష్టంగా ఎందుకు చూస్తారు? నా నడుముకు చాతాడు గట్టి సత్యతందుకు బాయిలెందుకు చేస్తారు? బాలసంతోడు గంట కొట్టిన 3 గంటల రాత్రికి నీ అయ్యొచ్చిండు లేరా బుచ్చమడుక్కొచ్చుకొని రాపోని ఎందుకు అసహించుకుంటారు? అరే ఎవడికి పుట్టినవు, ఎందరికి పుట్టినవు అని పరాచకాలు ఆడతారు. అది నన్ను ఎదకోతగా వస్తూనే ఉన్నది. ఈయన కరెక్ట్ చెప్పగలడు అనే ఒక మీమాంసలో అడిగితే ఆయన తడుముకోకుండా చెప్పిన మాట ఏంది అంటే, ఈ అమ్మ నాన్నల గొడవ ఏంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? నిన్ను వాళ్ళు కని పారేసుకుంటేనే కదా నీకు ఈ స్థితి వచ్చింది. కొద్దిలా బరువు తగ్గింది మేడం, అంటే నేను చూసిన వాళ్ళు కాదు అని తేలిందడ. నేను కన్నోళ్ళు పారేసుకుంటేనే నీకు ఈ స్థితి వచ్చింది. అయినా నీకు ఆ తల్లిదండ్రుల గొడవ ఎందుకు? ఇప్పుడు నీ అమ్మున్నది కదా, ఎందుకు అంత ఆరాధిస్తున్నా నువ్వు? అమ్మదే అయ్యాదే కదా, ఆలోచన ఎందుకు మతి మరుస్తున్నావు అన్నప్పుడు, నిజమే తండ్రి, నా అజ్ఞానాన్ని క్షమించండి, కానీ ఇక్కడ కులాలు పడగలుపుతున్నాయి, కాలనాగులై బుసగొడుతున్నాయి. మరి కులాల గొడవేంది? నీకు కులమా? గోకులము నీది వ్యాకులం ఎందుకు? నీకు కులమా? లోకులము నీది వ్యాకులం ఎందుకు? కవికులము నీది ఆశల రెక్కలు దొడిగి కోరికల గుర్రాలెక్కి భూగోళన్నంత చుట్టచుట్టి రాపో. తండ్రి, నువ్వు చెప్పిన పదాలు వినడానికి నా ఆపాద మస్తకం విస్ఫోటనాలు జరుగుతున్నాయి. ఎంత బాగున్నది నేను పుట్టిన ఈ 50 ఏళ్లలో ఎప్పుడినలే నేను ఇంత మంచి మాట. నిజంగానే నువ్వు అన్నది నిజమైతే మరి రూపాయి ఎట్లా ఈ ప్రపంచాన్ని తిరగడానికి? రూపాయి గొడవ నీకెందుకు? ఆయన ట్రాన్స్లో ఉన్నప్పుడు ఇక మనం ఎవ్వడు ఇక్కడ నిలబడలేడు. రూపాయి గొడవ నీకెందుకు? పాపాయిగా మారిపో. నీకంటే నిన్ను గన్నదానికే ఎక్కువ తెలుస్తుంది. నీకేం తెలుసు? అలాగనే మేడం, ఆ ఒక్క మాట ప్రపంచాన్ని చుట్టేలా చేసింది.